ఎక్కువ ఆలోచించబాక. నేటి బుర్రిపాలెం యూత్ ఉన్నారు. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీలో నేను ఎలక్ట్రికల్ వర్క్ చేశాను. ఆయన యొక్క పట్టుదలని, అంకిత భావాన్ని, ఈనాడు అధిపతిగా ఆయన యొక్క హావభావాలను 3 సంవత్సరాలు ప్రత్యక్షంగా రామోజీ ఫిలిం సిటీలో ఉండి ఆయనతో వ్యక్తిగతంగా ఉండి దగ్గరగా ఎంతో అన్యోన్యంగా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీలో కెమెరామెన్ అవ్వాలని నా టయాన్ని రామోజీ ఫిలిం సిటీకి కేటాయించాను. ప్రస్తుతం బురిపాలెంలో అడుసుమల్లి రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తున్నాం. రామకృష్ణ గారు పేరు బురిపాలెం నుంచి రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తున్నాం. జయకృష్ణ సాగమూరి పెమ్మసాని చిబ్రాబాయ్ సుధాకర్ పరుచూరులో ఉంది. ఇది ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా చూస్తారు. సుధాకర్ది లెంత్. అయితే నేను సుధాకర్ పరుచూరు ప్రస్తుతం కండక్టర్గా చేస్తున్నాను ఐపీఎస్ఆర్టీసీలో. రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నప్పుడు నేను కెమెరా సెక్షన్కి వెళ్ళాలనే ప్రయత్నంలో రామోజీ ఫిలిం సిటీని ఆధారంగా చేసుకున్నాను. కానీ 96లో ఎలక్ట్రికల్ షాక్ ద్వారా రామోజీ ఫిలిం సిటీని వదిలేసి 97లో కండక్టర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి రామోజీరావు గారి యొక్క వారి యొక్క అంకిత భావం, మీడియా రంగంలో ఆయన చేసిన సేవలు తెలుగు జాతికి ఎంతో ఉపయోగకరమైన వాటిలో నేను కూడా మీడియా సెక్షన్లో లేఖలు రాసే, గవర్నమెంట్కి లేఖలు రాసే అలవాటు ఉంది. నేను సుధాకర్ పరుచూరి గత సీఎంలు కూడా లేఖలు రాశాను. వారు బాగా స్పందించేవాళ్ళు ప్రజల సేవకి. అట్లాగే మన తెలుగు జాతికి రామోజీరావు గారు ఎంతో ఉపయోగపడ్డారనేది సందేహం లేదు. ఆయన పెదపారిపూడిలో పుట్టారనేది తెలుస్తుంది. పెదపారిపూడిలో 2.5 ఎకరాలు మండవాయిలు ఉండేది. ఆయన సంకల్పమే ఆయన ముందుకు తీసుకొచ్చింది. అంతటి సామాన్యులైన ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక ప్రయత్నమే మూలమవుతుంది ఈ సుధాకర్ పరుచూరి. మీడియాని ఒక మెట్టుగా మార్చుకొని మనం ముందుకెళ్ళొచ్చు. రామోజీరావు గారిని ఆదర్శంగా చేసుకొని మన దగ్గర ఏమి లేదనేది ఎవరు ఆలోచించొద్దు. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్తారు. ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి, వారి యొక్క అందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని కలగజేయాలని బురిపాలెం నుంచి కోరుకుంటున్నాం.